హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో ఈరోజు మీరు పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు సునాయాసమైన విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాలు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్య తరపున మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక మకర రాశి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిర్ణయాలలో బంధువుల సలహాలను పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. నూతన స్థలాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ ఊహలు నిజమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పెట్టుబడులకు లోటు అనేది ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.